మంచిది ప్రియులరా, మరొకసారి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. దేవుడు మనలను ప్రేమించి 2024 సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు వరకు, అనగా సెప్టెంబర్ 2 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు ఎడతెగక ఆయన బిడ్డలైన మనము ప్రతిరోజు కూడుకొని ఆయన మాటల ద్వారా మనల్ని మనము బలపరుచుకోవాలి. సో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని మనం సద్వినియోగము చేసుకోవాలి. మనకి ఎన్ని పనులున్నా, సాయంత్రం 7 గంటలకు ప్రార్థన ఉన్నది, ఆ విషయాన్ని గుర్తు చేసుకొని వీలైనంత వరకు త్వరగా ముందుగానే మన పనులు పూర్తి చేసుకొని ఈ ప్రార్థనలో కలుసుకోవటానికి మీరు ప్రయత్నం చేయండి. నేను మొన్నటి రోజు చెప్పినట్లుగా ప్రతి కష్టము వెనక ఏముంటుందంట? లాభం ఉంటుంది. ప్రతిరోజు దేవుని మందిరానికి రావటం వలన మనకు కలిగే లాభం ఏంటి తెలిసిన? 1, దేవుని వాక్యము చేత నీ ఆత్మ పోషించబడుతుంది. 2, దేవుని వాక్యము చేత నీ మనసు నూతనపరచబడుతుంది. అనగా నీ మనసులో ఉన్న ఆలోచన విధానాలన్నీ కూడా మారిపోతుందంట. ప్రతిరోజు దేవుని వాక్యం వినుట వలన. అందుకనే మన సంఘ విశ్వాసులలో వారి అంతరంగ ఆత్మలో మార్పు రావాలి, వారి మనస్సు, వారి ఆలోచన విధానాలు మారాలి అంటే ఖచ్చితంగా దేవుని వాక్యము అనుదినము వినాలి. ఇప్పుడు చూడండి, ఈ శరీరాన్ని పోషించుకోవటానికి మనము ఆహారం తీసుకుంటున్నాం. మీరు జ్ఞానముతో కొద్దిగా కూర్చొని ఆలోచన చేయండి. మనుషులు పడే ప్రతి ప్రయాసము దేని కొరకు తెలిసిన? కేవలము ఈ పొట్టను, ఈ శరీరాన్ని పోషించుకోవటానికే. ప్రతిదీ కూడా పొట్ట కూటి కొరకే కదా మానవుడు ప్రయాసపడుతున్నాడు. వాళ్ళు ప్రయాసపడటం తప్పు లేదు, కానీ ఈ శరీరాన్ని మనం ఎంత పోషించుకున్నా మరణము ద్వారా ఈ శరీరాన్ని తిరిగి మనము ఎక్కడ అప్పగిస్తున్నాము? మట్టికి. మట్టికి అప్పగించబోయే ఈ శరీరానికే మనము ఇంత కష్టపడి పోషిస్తున్నామంటే నీ అంతరంగ ఆత్మ అంట, దానికి మరణమే లేదంట. ఆత్మకు మరణం ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. శరీరానికి ఆత్మకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటంటే, శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణము లేదు. శరీరము కంటికి కనబడుతుంది అంతవరకే తప్ప యుగయుగాలు నీ ఆత్మలాగా జీవించదు. కానీ నీ అంతరంగ ఆత్మ అంట కంటికి కనబడదు. కనబడని నీ ఆత్మ యుగయుగాలు జీవిస్తుందంట. మరణించబోయే నీ శరీరాన్ని నువ్వు పోషించుకోవటానికి జాగ్రత్త పడుతున్నావు. 1 పూట కాదు, 3 పూటలు నీ శరీరాన్ని పోషించుకుంటున్నావు. కానీ ఈ శరీరం చూడు, ముసలితనం వస్తుంది, ముడతలు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. ఏదో ఒక రోజు ఇది మరణిస్తుంది. కానీ ఈ శరీరములో మరుగై ఉన్న నీ అంతరంగ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. నేను ఒక విషయం చెప్పాను, రోగాలు శరీరానికి వస్తాయి కానీ ఆత్మకు రాదు. ఈ శరీరానికి రకరకాలైన రోగాలు వస్తాయి. మంచి ఆహారం తీసుకున్నా తీసుకోకపోయినా, జాగ్రత్తలు తీసుకున్నా తీసుకోకపోయినా, ట్రీట్మెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా, ఎక్సర్సైజ్ చేసినా చెయ్యకపోయినా రావలసిన రోగాలు ఈ శరీరానికి వస్తుంది. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని, నీ శరీరానికి బలహీనతలు వస్తాయి, నీ శరీరానికి రోగాలు వస్తాయి.
నీ శరీరానికి జబ్బులు వస్తాయి, కానీ నీ శరీరములో మరుగై ఉన్న నీ అంతరంగ ఆత్మకు మాత్రము ఏది రాదు. ఎందుకంటే ఆత్మకు రోగాలు రావు, ఆత్మకు మరణము ఉండదు. ఆత్మ అంట యుగ యుగాలు జీవిస్తుందంట, యుగ యుగాలు. దేవుడు ఎలా యుగ యుగాలు జీవిస్తూ ఉంటాడో, నీ లోపల మరుగై ఉన్న నీ ఆత్మ కూడా యుగ యుగాలు జీవిస్తూ ఉంటుంది. మనం తెలిసి తెలియక ఈ శరీరానికి ప్రాముఖ్యతనిస్తాము. ఈ శరీరంలో మరుగై ఉన్న మన ఆత్మకు మనం ప్రాముఖ్యతను ఇవ్వము. కారణం ఏంటంటే బహుశా తెలియకపోవటం. చాలామందికి తెలియదు ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆత్మ అసలైన నరుడుగా పిలువబడుతున్నాడు. నా మాట అర్థమైందా మీకు? ఆత్మ అసలైన నరుడుగా పిలువబడుతున్నాడు. అసలైన నరుడు ఎవరు అనగా శరీరం కాదు, నీ అంతరంగ ఆత్మ. ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్నర్ స్పిరిట్ అంటారు. దేవుడు తనలాగా తన పోలికలో మనలను సృజించాడంట. దేవుడు ఎలా ఉంటాడు, ఏ రూపములో ఉంటాడు, ఏ పోలికలో ఉంటాడంటే బైబిల్ అంటుంది దేవుడంట ఆత్మస్వరూపి అయి ఉన్నాడంట. దేవుడు కూడా ఆత్మరూపములో ఉన్నాడు. దేవునికి మనలాంటి శరీరము లేదు, ఆయన ఆత్మరూపములో ఉన్నాడు. ఆయన స్పిరిట్గా ఉన్నాడు. ఆయన ఎలా ఆత్మరూపములో ఉన్నాడో మనలను కూడా అదే ఆత్మరూపములో సృజించి ఈ శరీరం అనే వస్త్రాన్ని మన ఆత్మకు దేవుడు తొడిగించాడు. ఎందుకంటే ఇది భౌతిక లోకం. ఈ భౌతిక లోకములో ఆత్మ నివసించటానికి అతి కష్టం. ఆత్మ ఈ భూమిలో నివసించాలంటే చాలా కష్టం. ఒక ఆత్మ ఈ భూమిలో ఉన్న ఒక చిన్న రాయిని కూడా ఎత్తలేదు. ఒక ఆత్మ ఈ భూమిలో ఉన్న మనుషులతో సహవాసము చెయ్యలేదు. ఎందుకంటే ఆత్మ రూపములో ఉండగా మాంసములో ఉన్న మనిషితో ఆత్మ మాట్లాడినా ఆ మనిషికి వినబడదు, అర్థము కాదు. మీకు తెలుసా, మన చుట్టూ ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. మనకు ముందు వెనక ఎన్నో ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, కానీ అవి మన కంటికి కనబడవు. ఒకవేళ అవి మనతో మాట్లాడినా మన చెవికి వినబడదు. ఎందుకంటే అవి ఆత్మరూపములో ఉన్నది. మరి అవి మాట్లాడుతున్న మాటలు మనకు వినబడాలన్నా, అది మన కంటికి కనబడాలన్నా మనలాంటి శరీరము అది కలిగి ఉండాల. ఎప్పుడు ఆత్మలో మనలాంటి శరీరం కలిగి ఉంటుందో అప్పుడు మన కంటికి కనబడుతాయి, అవి మాట్లాడితే మనకు వినబడుతాయి. ఎందుకంటే ఇది భౌతిక లోకము. ఈ భౌతిక లోకములో ఆత్మలు నివసించటానికి అతి కష్టం. మనుషులతో సహవాసము ఆత్మలు చెయ్యలేవు. ఎందుకంటే అవి అదృశ్యమైనవి, మన కంటికి కనబడదు. ఇప్పుడు చూడండి, మీ శరీరం చనిపోయిన వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? మీ శరీరము చనిపోయిన వెంటనే మీలో మరుగై ఉన్న మీ ఆత్మ బయటికి వస్తుంది. అసలు మీకు ఎప్పుడు మరణం వస్తుందో తెలుసా? మీ శరీరం ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో మరుక్షణమంట మీ ఆత్మ శరీరములో నుండి బయటికి వస్తుంది. ఎందుకంటే శరీరం బాగున్నంత వరకే నీ ఆత్మ నీ శరీరములో నివసించగలదు. దేవుడు నీ ఆత్మకు నీ శరీరాన్ని ఒక ఇల్లులాగా ఇచ్చాడు, ఒక గుడారములాగా ఇచ్చాడు, ఒక వస్త్రములాగా ఇచ్చాడు. అందుచేతనే మన శరీరాన్ని కాపాడుకోవాలి, మన శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మన శరీరాన్ని పోషించుకోవాలి. ఈ శరీరము ఆరోగ్యంగా ఉంటేనే కొంతకాలము ఈ భూమిలో మనము నివాసము చేయగలం. కానీ ఈ శరీరం డ్యామేజ్ అయిందనుకోండి, ఈ శరీరములో నివసిస్తున్న నీ ఆత్మ
నీ శరీరములో నివసించటానికి వీలు లేకపోవటం వలన నీ ఆత్మ నీ దేహాన్ని విడిచిపెట్టి బయటికి వస్తాడు. ఎప్పుడు నీ ఆత్మ దేహాన్ని విడిచిపెట్టి బయటికి వస్తాడో మరుక్షణం నీ శరీరం అంట నేల మీద కుప్పకూలిపోతుంది. దానిని ఏమంటారంటే మరణము అంటారు, చావు అంటారు. నీ ఆత్మ నీ శరీరములో ఉన్నంత వరకే నీ శరీరం పని చేస్తుంది, నీ కాళ్ళు చేతులు పని చేస్తుంది, నీ నోరు పని చేస్తుంది, నీ కన్నులు పని చేస్తాయి. నువ్వు ఎక్కడికైనా పరిగెత్తగలవు. ఎందుకంటే నీ శరీరములో నీ ఆత్మ ఉంది కనుక. ఎప్పుడు నీ ఆత్మ నీ శరీరమును విడిచి బయటికి వస్తుందో ఇక నీ శరీరం ఏ పని కూడా చెయ్యదు. అర్థం చేసుకోండి. ఇక నీ శరీరం దేనికి పనికిరాదు. ఆత్మ ఉన్నంత వరకే నీ శరీరానికి విలువ. నీలో ఉన్న నీ ఆత్మ ఎప్పుడు శరీరమును విడిచిపెట్టి బయటికి వస్తుందో ఇక నీ శరీరం రాను రాను ఏమవుతుందో తెలిసిన కుళ్ళిపోతూ ఉంటుంది, పనికిరాదు, దుర్వాసన వస్తుంది. అందుకే కాల్చటమో లేకపోతే మట్టిలో బోడ్చటమో ఏదో ఒకటి చేస్తారు. కారణం ఏంటంటే ఇక నీ శరీరాన్ని ఇంట్లో ఉంచుకోవటానికి కూడా ఎవరు ఇష్టపడరు. కారణం ఏంటంటే ఇక నీ శరీరం ఎందుకు దేనికి పనికి రాదు. అటువంటి శరీరాన్ని పోషించుకోవటానికే కదా మనం పరుగులెత్తుతున్నాం. పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నాం? చదువు వెనకాల ఉన్న కారణం ఏంటి? సంపాదన కొరకు. వాళ్ళు బాగా చదివి సంపాదించాలి. సంపాదించి ఏం చేస్తారు? సుఖ జీవితం జీవించాల. అంటే ఈ లోకపరమైన జీవితం కొరకే మనం ప్రయాసపడుతున్నాము. కానీ ఈ శరీరములో మరుగై ఉన్న మన ఆత్మ గురించి ఆలోచించటము లేదు. అర్థం చేసుకోండి. చనిపోయిన తర్వాత నీ ఆత్మ యుగయుగాలు జీవిస్తుందంట. నీ ఆత్మ యుగయుగాలు జీవిస్తుంది. నీ ఆత్మకు మరణము లేదు. నీ శరీరమునకు మాత్రమే మరణము ఉంది, నీ ఆత్మకు మరణము లేదు. కాబట్టి నీ ఆత్మను గూర్చి నువ్వు బ్రతికున్నప్పుడే తెలుసుకోవాలి. నీ ఆత్మను గురించి నువ్వు బ్రతికున్నప్పుడే ఆలోచించాలి. నీ ఆత్మను ఎలా బలంగా ఉంచుకోవాలి, నీ ఆత్మను ఎలా పోషించుకోవాలి, నీ ఆత్మను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీ ఆత్మను దేవునికి అతి సమీపముగా ఉండేటట్లు ఎలా చెయ్యాలి, నువ్వు ఆలోచన చెయ్యాలి. శరీరం ముఖ్యమైనది, నేను కాదనలేదు. ఎందుకంటే నీ ఆత్మ ఈ భూమిలో నివసించాలంటే నీకు కావలసిన వస్త్రం ఏంటంట? ఈ శరీరం. మనము చంద్రమండలములో అడుగు పెట్టాలంటే ఆ వాతావరణానికి తగిన షూట్ కావాలి, డ్రెస్ కావాలి. అందుకే చూడు, చంద్రమండలానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆ వాతావరణానికి తగినట్లుగా షూట్ తయారు చేసుకొని ఆ షూట్ను ధరించి అక్కడికి వెళ్తారు. అదేవిధంగా ఈ భూమిలో నివసించటానికి దేవుడు నీకు నాకు ఇచ్చిన షూట్ ఏది తెలిసిన? ఈ శరీరము. ఈ శరీరము బాగుంటేనే ఎక్కువ కాలం ఈ భూమిలో మనం బ్రతకగలం. పిల్లలను చూస్తుంటే బాధ కలుగుతుంది. చిన్న పిల్లలు, నేను చూసినప్పుడు చిన్న చిన్న పిల్లలు, వారి నోటి నుండా కైనీలు, వారి దగ్గర దుర్వాసన, త్రాగుడు, వారి దేహాన్ని వారే పాడు చేసుకుంటున్నారు. దేహం ఎంత ఖరీదైనదో మీకు తెలుసా? దేహం ఎంత విలువైనదో మీకు తెలుసా? ఆ దేహము డ్యామేజ్ అయిందనుకోండి, వారు ఎక్కువ కాలం భూమిలో నివసించలేరు. వారికి బోధించేవాళ్ళు లేరు, చెప్పేవారు లేరు. చెప్పవలసిన పెద్దలే త్రాగుబోతులుగా ఉంటున్నారు. చెప్పవలసిన పెద్దలే దరిద్ర స్థితిలో ఉంటున్నారు. ఆ యవనస్తులను, యవన బిడ్డలను చూస్తుంటే బాధ కలుగుతుంది. అటువంటి వారు ప్రభువులో వస్తే వారు కూడా రక్షించబడి ఈ త్రాగుడు అలవాట్ల నుంచి, కైనీల అలవాటు నుంచి బయటపడితే ఎంత బాగుంటుంది. చిన్న వయసులోని ఈ అలవాట్ల వలన కిడ్నీలు పాడవుతున్నాయి, లివర్లు పాడవుతున్నాయి, జీవితాలు పాడవుతున్నాయి.
అది కాకుండా గ్రామాలలో చిన్న వయసులోని వివాహాలు చేయటం, ఈ వివాహాలు చేయటం వలన చిన్న వయసులోని తండ్రులు అవ్వటం, తల్లులు అవ్వటం, ఈ అనారోగ్యం వలన 30-40 నిండే లోపల చనిపోతున్నారు. అటువంటి వారు మారాలి అంటే దేవుని బిడ్డలైన అలాంటి వారి కొరకు మన మందిరములో కొద్ది క్షణమైన ఏం చెయ్యాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే శరీరం విలువ వాళ్ళకు తెలియదు. దేవుడు మనకిచ్చిన విలువైన షూట్ ఇది, దేవుడు మనకిచ్చిన విలువైన వస్త్రం ఇది. ఈ వస్త్రాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ వస్త్రం ఉండబట్టే మన అంతరంగ ఆత్మ కొంతకాలము ఈ భూమిలో నివాసము చేస్తుంది. దేవునికి నీ అంతరంగ ఆత్మ అంటే ఇష్టము. ఆయన దృష్టి ఎప్పుడు కూడా నీ ఆత్మ మీదనే ఉంటుంది. ఎందుకంటే యుగయుగాలు దేవునితో ఉండబోయేది నీ శరీరము కాదు. యుగయుగాలు దేవునితో ఉండబోయేది భవిష్యత్తులో నీ అంతరంగ ఆత్మ. కాబట్టి దేవుని కనుదృష్టి ఎప్పుడు కూడా నీ ఆత్మ మీదనే ఉంటుంది. నీ ఆత్మ లోపల మరుగై ఉన్నాడు. నువ్వు అద్దం ముందు నిలబడుతున్నప్పుడు నీ అంతరంగ ఆత్మ పోలికలు కానీ ముఖము కానీ కనబడదు. అద్దములో కేవలము నీ శరీరాన్ని మాత్రం చూడగలవు. కానీ వాక్యములో మాత్రమే నీ అంతరంగ ఆత్మ ఏ స్థితిలో ఉన్నాడో నువ్వు తెలుసుకోగలవు. చూడండి, నువ్వు ఎప్పుడు యేసు ప్రభువును నమ్మావో, యేసు ప్రభులోనికి వచ్చావో, దేవుడు చేసే మొదటి పని ఏంటంటే పాపములో మునిగి ఉన్న నీ అంతరంగ ఆత్మను పాపము నుండి, శాపము నుండి రక్షిస్తున్నాడు. ఫస్ట్ రక్షణ లోపల ప్రారంభమవుతుంది. దేవుడు నీ ఆత్మను రక్షిస్తున్నాడు. ఫస్ట్ నీ ఆత్మను కడుగుతున్నాడు, నీ ఆత్మను పరిశుద్ధపరుస్తున్నాడు, నీ ఆత్మను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు, నీ ఆత్మను మహిమపరుస్తున్నాడు. ఎందుకంటే ఆదాము చేసిన పాపము వలన మానవుని ఆత్మ పాపములో మునిగిపోయినది, అపవిత్రమైన ఆత్మగా మారినది. అనీతిమంతుడుగా నీ ఆత్మకు తీర్పు తీర్చబడ్డది. కాబట్టి దేవుని ఆత్మకు నీ ఆత్మకు మధ్య ఎడబాటు వచ్చింది. కారణం ఏంటి తెలిసిన? పాపము. ఆదాము చేసిన పాపము వలన మానవుల ఆత్మలంట దేవునికి దూరమైనది. ప్రతి మనిషి ఆత్మ దేవునికి దూరముగా జీవిస్తుంది. పాపుల ఆత్మ దేవునితో సహవాసం చెయ్యలేదు. పాపుల ఆత్మకు దేవుడంటే ఏంటో తెలియదు కూడా. వారికి దేవుడంటే ఏంటో తెలియదు గనుక వారు ఊహించిన రూపములో తయారు చేసుకుంటున్నారు మనుషులు దేవుళ్ళను. కారణం ఏంటే వాళ్ళకు దేవుడంటే ఏంటో తెలియదు. ఎందుకు తెలియదు అంటే వారి ఆత్మ సచ్చిన స్థితిలో ఉన్నది. పాపము చేత, అతిక్రమముల చేత మానవుని ఆత్మ సచ్చిన స్థితిలో ఉన్నది. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. యేసు ప్రభులోనికి రాని ప్రతి మనిషి యొక్క ఆత్మ వారి దేహములో ఏ స్థితిలో ఉందంట? సచ్చిన స్థితిలో ఉన్నది. చచ్చిపోయిన మనిషి ఈ లోకముతో సహవాసం చేయలేడు. చచ్చిపోయిన మనిషి ఈ లోక మనుషులతో మాట్లాడలేడు. చచ్చిపోయిన మనిషి ఈ లోకములో ఉన్న వాటిని అనుభవించలేడు, ముట్టలేడు. ఎందుకంటే వాడిలో ప్రాణము లేదు, వాడు చనిపోయి ఉన్నాడు. అదేవిధంగా మానవుని ఆత్మ చనిపోయిన స్థితిలో ఉండగా దేవునితో మాట్లాడలేడు, దేవుని స్వరం వినలేడు, పరలోకమును అనుభవించలేడు, పరలోకమునకు కూడా వాడు వెళ్ళలేడు. ఎందుకంటే వాడి ఆత్మలో జీవము లేదు గనుక వాడి ఆత్మ సచ్చిన స్థితిలో ఉన్నది. మానవుని ఆత్మ ఎప్పుడు చనిపోయినది అంటే ఆదాము పాపము చేసిన మరుక్షణం
మానవుని ఆత్మ చనిపోయి దేవునికి దూరమైనది. అందుచేత దేవుడంటే ఏంటో, దేవుడు ఎవరో ఈ ప్రపంచ మానవులకు తెలియదు. వారికి నచ్చిన రూపములో, వారికి నచ్చిన విధముగా సృష్టించుకున్నారు అంతవరకే. కానీ మన ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. ఎందుకు దేవుడు మానవ రూపంలో వచ్చాడు తెలుసునా? ఆత్మ రూపములో రాకుండా మానవ రూపములో ఎందుకు వచ్చాడు? ఆత్మ రూపములో వస్తే ఈ లోకములో ఆయన పని చెయ్యలేడు. అందుకనే ఆయనకు ఒక శరీరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ శరీరమును ఆయనకు ధరింపజేశాడు. ఆ శరీరముతో లోకానికి వచ్చాడు. తను దేవుని కుమారుడు అని అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయుట ద్వారా తన్ను తాను నిరూపించుకున్నాడు. శిలువ మీద నీ పాపముల కొరకు, నీ పిల్లల పాపముల కొరకు, నీ కుటుంబ పాపముల కొరకు, నీ తల్లిదండ్రుల పాపముల కొరకు, ఒక విధం చెప్పాలంటే మనుషులందరి పాపముల కొరకు ఆయన శిలువ మీద మరణించాడు. నా పాపమును తన మీద మోసాడని బైబిల్ చెప్తుంది. ఆ పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తం కలగజేశాడు తన రక్తము ద్వారా. ఆయన చిందించిన రక్తం అంట మన ప్రతి పాపము నుండి మనలను కడిగి శుద్ధీకరిస్తుందంట. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్తం మాత్రమే మనలను కడిగి పవిత్రపరుస్తుంది. మానవ జాతిని పవిత్రపరచటానికి, పరిశుద్ధపరచటానికి ఆయన రక్తమును కార్చాడు. మన కొరకు ఆయన చనిపోయాడు. మన కొరకు తిరిగి లేచాడు. మహిమా శరీరముతో లేపబడి పరలోకమందున్న తండ్రి యొద్దకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున అక్కడ ఆయన ఆసీనుడై ఉండి మనందరి కొరకు ప్రార్థనలు చేస్తున్నాడు. నేను చెప్తున్నాను, నువ్వు ప్రార్థిస్తున్నావో లేదో నాకు తెలియదు, నీ ఇంటిలో నువ్వు ప్రార్థిస్తున్నావో లేదో నాకు తెలియదు, కానీ మనందరి కొరకు పరలోకమందు మన ప్రభువైన యేసు నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నాడు. ఎందుకు తెలుసునా? మనము పడిపోకుండా ఉండటానికి. రక్షణ పొందిన మనము దేవునికి దూరము కాకుండా, పతనము కాకుండా, శోధనలో పడిపోయి మనము నాశనము కాకుండా, నువ్వు నేను పరిపూర్ణముగా, సంపూర్ణముగా రక్షణ పొంది ఆయన సన్నిధికి మనం చేరాలన్న ఉద్దేశముతో మన కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. కానీ మనం చూడు, భవిష్యత్తులో దేవుని దగ్గరికి వెళ్ళాలన్న ఆశ లేదు. మన ఆలోచన ఎప్పుడు చూసినా ఈ భూమి మీదనే ఉన్నది. మన ఆలోచన ఎప్పుడు చూసినా ఈ భూమి మీదనే ఉన్నది. భూమి శాశ్వతం కాదు, ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, సంపాదన శాశ్వతం కాదు, రాబడి శాశ్వతం కాదు. ఒక్కసారి విజయవాడ పరిస్థితిని చూస్తుంటే ఎంత బాధ కలుగుతుందో తెలుసునా? ఒక్కొక్క ఇల్లు ఖరీదు చాలా ఖరీదైన ఇల్లు. లోపల చూస్తుంటే మార్బల్, లోపల చూస్తుంటే టైల్స్, ఆ ఇంటి నిండా బురద. ఈరోజు ఒక వీడియో చూశాను, బురదను తీయలేకపోతున్నాడు ఒక వ్యక్తి. పేరుకుపోయింది బురద. ఆ ఇంటిని శుభ్రం చేసేలోపు కొన్ని రోజులు పడతాయి. డూప్లెక్స్ ఇళ్ళన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయినది. పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా నీళ్ళల్లో మునిగిపోయినది. ఎందుకంటే ఈ భూమి మనిషికి ప్రమాదకరమైంది. నేను చెప్తున్నాను, మనిషికి ప్రమాదకరమైన స్థలం ఎక్కడైనా ఈ సృష్టిలో ఉన్నదా అని ప్రశ్నిస్తే నేనిచ్చే సమాధానం ఈ భూమి. భూమి మనిషికి ప్రమాదకరమైన ఒక స్థలం. ఏది జరగాలన్నా భూమి మీదనే మనిషికి జరుగుద్ది. కాబట్టి ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడే మనం ఆలోచించాలా. శాశ్వతమైన లోకము, దాని గురించి ఆలోచించాలా. శాశ్వతమైన పరలోకమును గురించి ఆలోచించాలా. ఇప్పటికే మనకు వయస్సు పెరుగుతుంది, 40, 45, 50 లోపు వస్తుంది కదా ఒక్కొక్కరికి. ఇక మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. 60 వరకు బ్రతుకుతారా, 70 వరకు బ్రతుకుతారా తెలియదు. ప్రాణం పోయిన తర్వాత
తిరిగి మనం భూమికి రావాలంటే కుదరదు. అందుకే ప్రాణం ఉండగానే నీ ఆత్మను దేవుని వాక్యము చేత పోషించు. ప్రాణముండగానే. మనం చనిపోవటానికి ముందు చేయవలసిన మూడు పనులు చెప్తున్నాను. ఒకటి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి నీ ఆత్మను రక్షించుకో, నీ ఆత్మను పరిశుద్ధపరచుకో. నీ పాపము నుండి, శాపము నుండి విడుదల పొందటానికి ఆ ప్రభువును నమ్ము. నువ్వు ఎప్పుడు యేసు ప్రభువును నమ్ముతావో మృతమైన నీ అంతరంగ ఆత్మ మరల బ్రతుకుతుంది. దేవుని జీవముతో నింపబడుతుంది, దేవుని ప్రాణముతో నింపబడుతుంది. నీ ఆత్మ లోపల బ్రతుకుతాడంట. అది నీకెలా తెలుస్తుంది తెలుసున? చూడండి, ఒక తల్లి గర్భముతో ఉంది, 9 నెలలు నిండింది, నిండు గర్భిణి. కొద్ది క్షణంలో బిడ్డ పుట్టబోతుంది. బిడ్డ పుట్టగానే బిడ్డ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసున? కేకలు వేస్తుంది, ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది ఆ బిడ్డ? ఎందుకు కేకలు వేస్తుంది? ఆకలి అనే నొప్పి వలన. పుట్టిన బిడ్డకు సూచన ఏంటంటే ఏడుపు. మీరు చూడు, బిడ్డ పుట్టగానే ఏడవలేదనుకో, ఆ బిడ్డకు ఏదో సమస్య ఉంది. వెంటనే డాక్టర్లు సీరియస్ తీసుకుంటారు ఆ బిడ్డ విషయంలో. పుట్టగానే బిడ్డ ఏడవాలా? ఏడుపుకి కారణం ఏంటి? ఎందుకు ఏడుస్తుంది పుట్టిన బిడ్డ? ఆకలితో. ఆకలి ఉంటుందంట, ఆతురత. అటువంటి బిడ్డను తీసుకెళ్లి తల్లి పక్కన పండబెట్టండి, పాలు ఎంతో వేగవంతంగా జూరుతూ ఉంటాడు. ఎందుకంటే ఆకలి. నీ ఆత్మ జన్మించాడు, నీ ఆత్మలో జీవం ఉంది, నీ ఆత్మ బ్రతికుందని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీ లోపల ఆకలి అనే మంట. ఎటువంటి ఆకలి? ఆత్మ సంబంధమైన ఆకలి. దేవుని వాక్యం అనే ఆహారము కొరకు నీ ఆత్మంట ప్రాకులాడుతుందంట. నాకు బాగా గుర్తు, నేను క్రొత్తగా దేవునిలో వచ్చినప్పుడు అసలు అన్ని తలుపులు వేసేస్తాను చర్చిలో, లోపలికి వెళ్ళిపోతాను, బైబిల్ తీసుకుంటాను. ఇక చూడండి, బైబిల్ చదువుతూ ఉంటాను. ఒక్కరు చెప్పలేదు నాకు, ఎందుకంటే నా ఆత్మ జన్మించింది. నా ఆత్మ జన్మించిన తర్వాత నా ఆత్మ ఆకలితో పోరాడుతుంది కనుక నేనేం చేస్తానంటే, నా ఆత్మ ఆకలిని తీర్చటానికి బలవంతంగా బైబిల్ చదువుతాను. 1 అధ్యాయం కాదు, 2 అధ్యాయం కాదు, ఒక రోజు కూర్చొని లేచితే ఒక పుస్తకం అయిపోతుంది. అట్ట చదివాను. ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, ఎవరితో సమయం గడపబుద్ధి కాదు. ఎందుకంటే ఆత్మ తన ఆకలిని తీర్చుకోవటానికి నన్ను ఒంటరిగా తీసుకెళ్తుంది, ప్రార్థనలో గడపటానికి, వాక్యం చదవటానికి, వాక్యం వినటానికి. ఎందుకంటే నీ ఆత్మ ఎప్పుడు బ్రతుకుతుందో నీకు వాక్యం వినాలి, ప్రార్థనకు వెళ్ళాలి, ఆ కోరిక పడుతుందంట. ఎప్పుడు నీలో ఆ కోరిక చల్లారుతుందో నువ్వు అర్థం చేసుకో, నీ ఆత్మ డేంజర్లో ఉంది, నీ ఆత్మ జబ్బుబడి ఉంది. మీరు ఎప్పుడైనా చూడండి, జబ్బుకు గుర్తేంటి? పిల్లలు సరిగా తినరు. అందుకే డాక్టర్లు అడుగుతారు, పిల్లలు తింటున్నారా లేదా? అర్థం చేసుకోండి, 1 తినటము, 2 మల విసర్జన చెయ్యటం. ఇవి 2 నీ ఆరోగ్యానికి సూచన. బిడ్డ సరిగా తినలేదు అంటే దాని అర్థం ఏంటంటే బిడ్డకు అనారోగ్యం ఉందని. నువ్వు సరిగా వాక్యం వినటం లేదు, నువ్వు సరిగా వాక్యం వినటానికి రావటం లేదు, నువ్వు ప్రార్థనకు రావటం లేదు, ఆరాధనకు రావటం లేదు, రాబుద్ధి కావటం లేదు అంటే దాని అర్థం ఏంటంటే నీ ఆత్మ జబ్బులో పడి ఉందని అర్థం. ఎప్పుడు మనిషి ఆత్మ బ్రతుకుతుందో, ఎప్పుడు మనిషి ఆత్మలో దేవుని జీవము వస్తుందో వెంటనే మానవుని ఆత్మ మరల బ్రతుకుతుంది. బ్రతికిన వెంటనే కోరేది ఆత్మ ఏంటి తెలిసిన? ఆకలి, ఆహారము. దేవుని వాక్యము కొరకు నీ అంతరంగ ఆత్మ ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే అందుకని చూడు, కొంతమందికి బైబిల్ వద్దన్న చదువుతూ ఉంటారు, కొంతమందికి ఎంత చెప్పినా చదవరు, కొంతమందికి ఎంత చెప్పినా బైబిల్ చదవరు, కొంతమంది ఎంత చెప్పినా చర్చికి రారు, కొంతమంది ఎంత చెప్పినా ప్రార్థనలు చేయరు. వాళ్ళ సమస్య ఏంటంటే దేవుడు లేడని కాదు, కానీ వారి ఆత్మలో జీవము లేదు. ఆత్మలో జీవము లేని వారికి ఈ ప్రపంచం ఒకటే కనబడుతుంది.
ఈ ప్రపంచమే వారి దృష్టికి గొప్పగా కనబడుతుంది. ఈ ప్రపంచమే వాళ్ళ కంటికి విలువగా కనబడుతుంది. కానీ ఎవరు ఆత్మలో బ్రతికి ఉన్నారో వారు కనుదృష్టికి ఈ ప్రపంచం కాదంట, వారు కనుదృష్టికి దేవుడు కనబడతాడు. దేవుడు ఉండే పరలోకం కనబడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, మీరు ప్రభులో అడుగుపెట్టిన మరుక్షణం అంట మీ ఆత్మ మరలా బ్రతికి ఉన్నాడు. మీ ఆత్మ మరలా బ్రతికి ఉన్నాడు. మీకు ఒక వాక్యం గుర్తు చేస్తున్నాను, చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. యాకోబు పత్రిక అధ్యాయము 1, 18వ వాక్యం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఈ మాటను మీరు జాగ్రత్తగా చూడండి. దేవుడంట మనలను కన్నాడంట. ఒక తల్లి ఒక బిడ్డను కన్నట్లుగా దేవుడు మనలను కన్నాడు. ఒక తల్లి బిడ్డను కన్నట్లుగా దేవుడు నిన్ను నన్ను కనెను. దేని చేత? దేని వలన? సత్యవాక్యము వలన. దేవుడు తన సత్యవాక్యము వలన మనలను కన్నాడు. కాబట్టి దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన వాక్యము మనకు తల్లిగా ఇక్కడ కనబడుతుంది. అర్థమవుతుందా? దేవుడు సత్యవాక్యము వలన మనలను కనెను. చెప్పండి, అందరు చెప్పండి. దేవుడు తన సత్యవాక్యము వలన మనలను ఏం చేశాడంట? శబ్దంతో చెప్దాం. దేవుడు తన సత్యవాక్యము వలన మనలను ఏం చేశాడంట? కనెను. దేవుడు మనలను తన వాక్యము వలన కన్నాడు. వాక్యము లేకుండా దేవుడు నిన్ను నన్ను కనలేదు. దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన వాక్యము నీకు తల్లి అయి ఉన్నది. కాబట్టి పసిబిడ్డ ఎప్పుడు కూడా తల్లికి దగ్గర ఉంటుంది. ఎందుకంటే తల్లి పాలిస్తుంది. అదేవిధంగా దేవుని చేత జన్మించిన మనమందరము వాక్యం అనే తల్లికి దగ్గరగా ఉండాలి. వాక్యము మనకు పాలు వంటిది. ప్రతిరోజు వాక్యం అనే పాలతో నీ ఆత్మను పోషించుకోవాలి. బిడ్డ పుడుతున్నప్పుడు బలహీనుడుగా ఉంటాడు. తల్లి లేకుండా బిడ్డ ఎదగలేదు ఈ ప్రపంచములో. తల్లి ప్రతి క్షణము బిడ్డ మీద శ్రద్ధ వహిస్తూ, సమయానికి బిడ్డకు పాలిస్తూ, బిడ్డను పరిశుభ్రపరుస్తూ, బిడ్డకు తగలవలసిన ఆక్సిజన్ కానీ ఎండ వాతావరణము కానీ అన్నిటినీ సమకూరుస్తూ ఉంటుంది తల్లి. తల్లి లేకపోతే బిడ్డ ఎదగలేదు. బిడ్డ ఎదుగుదలకు తల్లి ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను. ఆ తల్లి వలన ఆ బిడ్డ రోజు రోజుకి ఎదుగుద్ది. అవయవాల్లో మార్పు వస్తుంది, శరీరాల్లో మార్పు వస్తుంది. ఎదుగుదలను బట్టి ఆ బిడ్డ గొప్పవాడు అవుతాడా, పతనం అవుతాడా తర్వాత మనకు అర్థమవుతుంది. కానీ తల్లి మాత్రం బిడ్డను పాలతో పోషిస్తూ పెంచుతుందంట. అదేవిధంగా దేవుని వలన జన్మించిన మనము ఎదగాలి. జన్మిస్తే సరిపోదు, బిడ్డ పుడితే సరిపోదు. బిడ్డ లేని వాళ్ళందరూ కూడా బిడ్డ కొరకు ఏడుస్తూ ఉంటారు. బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుదల లేకుండా మరగుజ్జుగా ఉంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా బాధపడతారు. అట్లాగనే ప్రభువులో జన్మించిన మనము ఎదగాలి. మనం ఎదగాలంటే ఒక తల్లి అవసరం. ఆ తల్లి మనల్ని పోషించాలి. ఆ తల్లియేనండి సంఘము, ఆ తల్లియేనండి దేవుని వాక్యం. దేవుని వాక్యము చేత ప్రతిరోజు నువ్వు పోషించబడాలి. ప్రతిరోజు వాక్యం వినాలి. ప్రతిరోజు వాక్యముతో నీ హృదయమును నీ మనసును నింపుకోవాలి. నువ్వు ఏ పనికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడ ఏ మాటలు బోధించారో ఆ మాటలను
నువ్వు తీసుకోవాలి. ఆ మాటలను తల్లిచ్చే పాలులాగా, తల్లి పెట్టే ఒక ఆహారములాగా నువ్వు తీసుకోవాలి. వాటిని నువ్వు కడుపులో దాచుకోవాలి. పనికి వెళ్ళటం తప్పు లేదు, పనికి పరుగులెత్తటం తప్పు లేదు. కానీ నీ ఆత్మ పోషణ కొరకు నువ్వు వింటున్న ఆహారమును, నువ్వు వింటున్న ఆ యొక్క వాక్యములను నీ కడుపులో భద్రంగా దాచుకొని నువ్వు నెమర వేస్తూ ఉండాలా, నువ్వు ధ్యానిస్తూ ఉండాలా. తద్వారా నీ ఆత్మ రోజు రోజుకి ఎదుగుతుందంట. పుట్టినప్పుడే చూడండి, బిడ్డల పోలికలు మారుతూ ఉంటాయి. ఒకరోజు తల్లిలాగా కనబడతాడు, ఇంకొక రోజు తండ్రిలాగా కనబడతాడు, కొన్నిసార్లు మేనమామ పోలికలు కనబడతాయి, కొన్నిసార్లు మేనత్త పోలికలు కనబడతా ఉంటాయి. పిల్లల్లో చూడండి, పరిపూర్ణమైన ఎదుగుదల వచ్చిన తర్వాతనే పోలికలన్నీ కనబడుతూ ఉంటాయి. పుట్టినప్పుడు ఏ పోలికలు మనకు క్లియర్గా కనబడదు. అట్లాగనే నీ అంతరంగ ఆత్మ ఎదిగే కొలది నీ పోలికలు ఎలా ఉంటాయంట తెలిసిన? సేమ్ దేవుళ్ళలాగా ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎలా ఉంటాడో నీ ఆత్మ వాక్యము చేత పోషించబడి నీ ఆత్మ దినదినము బలంగా ఎదుగుతున్నప్పుడు దేవుళ్ళలాగా తయారవుతాడు, దేవుళ్ళలాగా కనబడతాడు. క్రీస్తు పోలికలు కనబడతాయి, క్రీస్తు మాటలు కనబడతాయి, క్రీస్తు యొక్క క్రియలు నీ శరీరములో ప్రజలు చూస్తారు. ఒక విధంగా చెప్పాలంటే కనబడని దేవుడట ఈ లోక ప్రజలు నీ జీవితములో, నీ శరీరములో చూస్తారంట. స్తోత్రం చెప్పండి. నేను చిన్నప్పుడు ఒక మాట విన్నాను. పిఎం శామ్యూలయ్య గారు మన ఆంధ్రాకి ఈ పెంతుకోస్తు సత్యాన్ని తీసుకొని వచ్చిన ఒక దైవజనులు, మన ఆంధ్ర రాష్ట్రంలో ఐపీసీని స్థాపించిన ఒక దైవజనులు. ఆయన గురించి కొన్ని పుస్తకాలు చదువుతున్నప్పుడు వారు స్టేజ్ మీద కూర్చొని ఉంటే ప్రజలందరూ ఆయననే చూస్తూ ఉంటారంట, ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారంట. చూస్తూ ఏమంటారంట తెలిసిన? యేసు ప్రభు పోలికలు కనబడుతున్నాయి, ఆయన ముఖములో యేసు ప్రభు కనబడుతున్నాడు. కనబడని యేసు ప్రభును ప్రజలు అంటున్నారు పిఎం శామ్యూల్ గారు ముఖములో కనబడుతుంది. దాని అర్థం ఏంటి తెలిసిన? ఆయన అంతరంగ ఆత్మ పరిపూర్ణంగా ఎదిగి ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? పిఎం శామ్యూల్ గారి యొక్క ఆత్మ పరిపూర్ణమైన ఎదుగుదల కలిగిన ఒక ఆత్మ, క్రీస్తు స్వరూప్యములోనికి రూపాంతరము పొందిన ఒక ఆత్మ. కాబట్టి ఆయన శరీరములో ఉండగానే ప్రజలు క్రీస్తును ఆయనను చూశారు. నువ్వు చూడు, నీ ఆత్మ ఎదుగుతున్నప్పుడు నీ గుణలక్షణాలు, నీ అలవాట్లన్నీ చచ్చిపోతూ ఉంటుందంట. నేను నిజం చెప్తున్నాను, మన బుద్ధులు మంచివి కాదు, మన గుణలక్షణాలు మంచివి కాదు. ఎందుకంటే మనం పుడుతున్నప్పుడే పాపముతో పుట్టాం. కాబట్టి మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన నడతలన్నీ కూడా చూడు చెడు కనబడతాయి. మీరు ఎప్పుడైనా ఎదుటి వారిని చూసి వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకోవద్దు. ముందు నిన్ను నువ్వు చూడు. చెడు ఎదుటి వారి కంటే నీలోనే చెడు భయంకరంగా ఉంటుంది. నేను చాలాసార్లు గమనించాను, ఒక గంట సేపు మంచిగా ఉన్నా మరొక గంట సేపు చెడు బుద్ధులు కనబడుతూ ఉంటాయి. ఒక రోజంతా క్లియర్గా ఉంటాం, ఒక రోజు ఆలోచనలన్నీ చెడుగా ఉంటూ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు పోతాయి తెలిసిన? నీలో దేవుని వాక్యము చేత నీ ఆత్మ పరిపూర్ణంగా ఎప్పుడు ఎదుగుతాడో పూర్తిగా నీ చెడు ఆలోచనలు మారిపోతాయి. నువ్వు చనిపోతావు పూర్తిగా. నీ ఆత్మ ఎదిగే కొలది నీ జీవితంలో మార్పు వస్తుంది, నీ ఆలోచనలో మార్పు వస్తుంది. చెడు చెయ్యమన్నా కూడా నువ్వు ముందుకు రావు, చెడును అసహించుకుంటావు, పాపమును అసహించుకుంటావు. కారణం ఏంటి తెలిసిన? నీ అంతరంగ ఆత్మ వాక్యం అనే పాళ్ళ చేత క్రీస్తు స్వరూప్యములోనికి ఎదుగుతున్నాడు గనుక. ప్రియులారా, అర్థం చేసుకోండి, నీ ఆత్మ ఎదుగుదల కొరకు మీరు ప్రయాసపడాలి. నీ ఆత్మ ఎదుగుదల కొరకు మీరు ప్రయాసపడాలి. ఇది నేను తెలుసుకున్నాను. మన ఆత్మను మాత్రమే దేవుడు చూస్తున్నాడు. ఈ భూమిలో మనం ఎంత సంపాదించినా, పేరు, ప్రతిష్టత, పదవులు ఏది కూడబెట్టినా మనతో రాదు, ఏది మనతో రాదు. ఈ శరీరాన్ని అందసందంగా ఉంచుకోవాలనుకున్నా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని మన వాళ్ళు ఎక్కడికి అప్పగిస్తారంట? ఒకటి అగ్నికైనా అప్పగిస్తారు,
లేకపోతే మట్టికి అప్పగిస్తారు. చూడు, ఈ అందమైన శరీరం మట్టిలో పెట్టగానే కుళ్ళిపోతుంది. మీరు ఎప్పుడైనా చూడండి, చనిపోయిన వెంటనే దేహాన్ని ఎవరు కూడా ఉంచరు. ఎందుకు తెలిసిన? అది భయంకరమైన దుర్వాసన కొడుతూ ఉంటుందంట. అటువంటిది ఈ శరీరం. మనం ఎప్పుడు చూసినా ఈ శరీరమును ఎలా పోషించుకోవాలి, ఈ శరీరమును ఎలా అందంగా ఉంచుకోవాలి, ఈ లోకములో ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఎలా బ్రతకాలి, భవిష్యత్ ఏంటి, ఇదే ఆలోచన తప్ప ఈ భూమిని నేను వదిలిపెట్టి పోయే రోజు వచ్చినప్పుడు నా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా ఆత్మ దేవునిలో ఉండాలి, నా ఆత్మ యుగయుగాలు దేవునితో గడపాలి, అలాంటి కోరిక, అలాంటి ఆశ మనుషులలో కనబడటం లేదు. ఈ జీవితము కానీ ఈ లోకము కానీ శాశ్వతం కాదు సుమా. ప్రభు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించాడు. ఆయన యందు విశ్వాసం ఉంచటం వలన మనము నిత్య జీవము పొంది ఉన్నాం. మన ఆత్మ ఇప్పుడు బ్రతికి ఉన్నాడు. మన ఆత్మ మరలా జన్మించున్నాడు. వాక్యం అంటుంది, సత్యవాక్యము వలన ఆయన మనలను ఏం చేశాడంట? కనేను. ఎందుకు కన్నాడు తెలిసిన? ఈ సృష్టిలోనే మనము ప్రథమ ఫలముగా ఉండటానికి. ఏంటంట? ఈ సృష్టిలో మనం ఎలా ఉండాలంట? ప్రథమ ఫలం అంటే ఏంటి? మనమంట మొదటి స్థానములో ఉండాలంట. దేవుని బిడ్డలు మొదటి స్థానములో ఉండాలి. అన్నిటిలో అందరికంటే నువ్వు పై స్థాయిగా ఉండాలి, అందరికంటే నువ్వు తలగా ఉండాలి, అందరికంటే నువ్వు ఉన్నత స్థాయిలో ఉండాలి. మీరు తోకగా ఉండటం దేవుని చిత్తం కాదు. దరిద్ర స్థితిలో ఉండటం దేవుని ఇష్టం కాదు. ప్రథమ స్థానము, ప్రథమ ఫలము. ప్రథమ ఫలం అంటే చెట్టులోనే మొదటి ఫలం అంటారు, మొదటి స్థానం అంటారు. ఈ సృష్టిలోనే నేను, నువ్వు, మన కుటుంబము ప్రథమ స్థానములో ఉండాలని దేవుడు మరలా మనలను కన్నాడు సత్యవాక్యము వలన. ఆ ప్రథమ స్థానములో మనం ఉండాలంటే దేవుని వాక్యం వినటానికి వేగిరపడాలి, దేవుని వాక్యము చదవాలి, ధ్యానించాలి, నెమరవేయాలి. దేవుని మాటలను మన మనసంతా నింపుకోవాలి. దేవుని మాటలను మన ఆత్మలో స్టోరేజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ అపాయం వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని మాటలే మనకు ఆహారముగా పనిచేస్తుంది. నీ ఆత్మను గురించి మీరు ఆలోచన చేయాలి సంగమా. ఎందుకంటే ఈ లోకంలో ఏది మనతో రాదు. నీ ఆత్మ ఒక్కటే దేవుని దగ్గరికి వెళ్తుంది. నరకానికి వెళ్ళాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా నీ అంతరంగ ఆత్మ మాత్రమే. శరీరం నరకానికి వెళ్ళదు. చనిపోయిన తర్వాత నీ శరీరం అంటే దేవుని దగ్గరికి వెళ్తుంట. నరకానికి వెళ్ళాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా నీ ఆత్మ మాత్రమే. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారందరి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. ప్రభునందు విశ్వాసము లేని వారందరి ఆత్మ ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్తుంది. బైబిల్ అంటుంది అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ వారి ఆత్మంట శిక్ష పొందుతూ ఉంటుందంట, శిక్షించబడుతూ ఉంటుందంట. కాబట్టి బ్రతికి ఉండగానే ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు గ్రహించండి, మీ ఆత్మ మరలా జన్మించి ఉంది, మీ ఆత్మ మరలా పుట్టి ఉంది, మీ ఆత్మ జీవము పొంది ఉంది. మీ ఆత్మను మరలా చంపుకోగాకండి. మీ ఆత్మను బలపరుచుకోండి క్రీస్తులో. మీ ఆత్మ ఎదుగుదల కొరకు, మీ ఆత్మ అభివృద్ధి కొరకు ప్రయాసపడండి. ఏమిటి ఆ ప్రయాసం? దేవుని మాటలను చదివి ధ్యానించటం, దేవుని మాటలకు లోబడటము, ప్రభు చెప్పిన ప్రతి కట్టడలు, ప్రతి ఆజ్ఞలను తెలుసుకోవటం, వాటికి లోబడటం అండి. అప్పుడు నీ ఆత్మ బలముగా ఉంటుంది, నీ ఆత్మ ఉజ్జీవంగా ఉంటుంది. ప్రభువును నీ జీవితంలో ఈ లోక ప్రజలు చూస్తారు. కనబడని దేవుడు నీలో ఈ లోకానికి కనబడతాడంట. ఎప్పుడంటే నీ ఆత్మ ఎదిగినప్పుడు. నీ ఆత్మ విషయము గురించి మీరు ఆలోచించండి, పట్టించుకోండి అని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. లేచి నిలబడదాం. వినిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి కొద్ది క్షణం ప్రభువును స్తుతించుదాం. ఎందుకనగా మన ఆత్మను ఆయన మరల కనేను. తన సత్యవాక్యము వలన దేవుడు మన ఆత్మలను కన్నాడంట.
మరలా మనము జన్మించాం, దేవుని కుటుంబములో జన్మించాం, దేవుని బిడ్డలుగా జన్మించాం. తన వాక్యము వలన మనము జన్మించాం. కాబట్టి వాక్యము మనకు తల్లి లాంటిది. ఆ తల్లి పాలనే వాక్యముతో నిన్ను నన్ను పెంచుతూ ఉంటుంది. నీ ఆత్మ ఎదగాలి, నీ ఆత్మ బలము పొందాలి, నీ ఆత్మ అభివృద్ధి చెందాలి. దేవుని కనులు ఎప్పుడు కూడా నీ అంతరంగ ఆత్మ మీద ఉన్నది. నీ ఆత్మ రాక కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. కానీ అపవాది నీ ఆత్మను గురించి తెలుసుకోకుండానట్లుగా, నీ ఆత్మ పట్ల నువ్వు శ్రద్ధ వహించకుండానట్లుగా వాడు నిన్ను కానీ నీ దేశను కానీ ఈ లోకం మీదను ఈ శరీరం మీదను వాడు మళ్ళిస్తున్నాడు. అందుచేతనే నీకు ఎప్పుడు కూడా ఆత్మను గూర్చిన ఆలోచన రావటమే లేదు. వినిన ఈ మాటలను బట్టి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. కొద్ది క్షణం ప్రార్థించుదాం. దేవుని బిడ్డలైన వారు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్వరమెత్తి ప్రార్థన చేయండి. ఉజ్జీవముతో యేసు నామమున ప్రార్థించండి దేవుని బిడ్డలు. హల్లెలూయా. చేయండి, ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుని అడుగుదాం. ప్రభువా, నీ బలముతో నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మా మనసంతా నీ ఆలోచనలు, నీ వాక్యం అనే ఆలోచనలతో నింపండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ ఆత్మతో నడిపించండి. నీ ఆత్మతో మా మనసును రూపాంతరపరచండి. దినదినము మేము నూతన పరచబడాలి. దినదినము మా స్పిరిట్, మా ఆత్మ నూతన పరచబడాలి. మా ఆలోచనలు మారాలి యేసు నామమున. హల్లెలూయా, స్తోత్రములు. ఇదిగో తండ్రి, మా గ్రామంలో అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు. అనేక మంది త్రాగుబోతులుగా అనేకమైన చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. యేసయ్యా, వారిని దర్శించమని వేడుకుంటున్నాం, వారిని విడిపించమని వేడుకుంటున్నాం. వారి ఆత్మ కూడా రక్షణ పొందాలి, వారు కూడా రక్షించబడాలి, వారు కూడా పాప క్షమాపణ పొందాలి. ఒక అద్భుతమైన కార్యము ఈ చనబండ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలలో మీరు జరిగించమని వేడుకుంటున్నాము. ప్రజల్లో మార్పును తీసుకురండి. ఎంతో మంది పాడైపోతున్నారు. ఎంతో మంది చిన్న వయసులోనే రోగులుగా మారుతున్నారు, అనారోగ్య పాలవుతున్నారు తండ్రి. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి. మార్పును తీసుకురండి, మార్పును తీసుకురండి, మార్పును తీసుకురండి ప్రజలు. స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రములు. అపవాది క్రియలు లయపరచబడును గాక, సాతాను క్రియలు లయపరచబడును గాక, విడుదల కలుగును గాక. హల్లెలూయా, స్తోత్రములు తండ్రి.
పసిపిల్లల్లో మార్పును తీసుకురండి, స్త్రీలలో మార్పును తీసుకురండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, స్తోత్రములు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓ దేవానికి వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఓ దేవానికే వందనాలు, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. ఈ రాత్రి మాట్లాడిన ఈ మాటలను బట్టి రెండు చేతులు పైకెత్తి ఆ దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా కొద్ది క్షణము చేతుల పైకెత్తి స్తోత్రాలు చెల్లించుదాము, స్తుతించుదాం, స్తుతించుదాం, స్తుతించుదాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అలాగనే లావణ్య, విసంపల్లి లావణ్య, సీతయ్య వల్ల పాప ఈ మధ్యకాలం అనారోగ్యముతో పాపం చాలా సీరియస్ కండిషన్లో ఉన్న ఆ బిడ్డను కూడా యేసు ముట్టి పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయనట్లుగా, ప్రతి అవయవాలలో ఆరోగ్యాన్ని దేవుడు కలిగించినట్లుగా, ఆ బిడ్డను కూడా రానున్న దినాలలో ఒక తండ్రిగా దేవుడే ఉండి ఆ బిడ్డ జీవితాన్ని తీర్చిదిద్దునట్లుగా, ఆ బిడ్డ ద్వారా తన నామాన్ని మహిమపరుచుకున్నట్లుగా అద్భుతమైన కార్యాలు ఆ శరీరంలో జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. ఆ బిడ్డ కొరకు దేవుని సన్నిధిలో ఇప్పటి వరకు కాపాడిన దేవుడు ఇక ముందుకు కాపాడబోతున్నందుకు చేతులు పైకెత్తి స్తోత్రములు చెల్లించుదాము. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సమయలు వాళ్ళ బాబు కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు, అందుకొరకు దేవునికి స్తోత్రములు చెల్లించుదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 3వ రోజు ప్రార్థనను దేవుడు ఆశీర్వదించినందుకు స్తోత్రములు చెల్లించుదాము. ప్రైజ్ ద లార్డ్. మరలా రేపు రాత్రి 4వ రోజు సందర్భంగా జరుగుతున్న ప్రార్థనను దేవుడు ఆశీర్వదించినట్లుగా మరొక్కసారి గట్టిగా దేవుడి స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా. సంఘస్థులు కూడా అర్థం చేసుకొని అనేకులు రావాలి. కొన్ని కుటుంబాలు అయితే చర్చికి రావట్లేదు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దాని అర్థం ఏంటంటే వారి యొక్క అంతరంగ ఆత్మ జబ్బులు పడి ఉన్నది. దేవుడే వారి ఆత్మ నేత్రాలను తెరిచి వారు అర్థం చేసుకొని కుటుంబాలుగా మందిరానికి వచ్చుటకు వారికి ఆ మనసును దేవుడు దయచేయాలని మీరు కూడా ప్రోత్సహించండి, మీరు కూడా తెలియచేయండి. ఇట్లా ప్రార్థనలు జరుగుతున్నాయని ఒకరికొకరి తోడుగా ఒకరిని ఒకరు తీసుకురావటానికి ప్రయత్నం చేయండి. ఈ 100 రోజులు ప్రార్థన కూడికలు పెట్టుటకు ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని నెలలుగా మనుషులైన మన ఆలోచనలు దేవునికి దూరముగా ఉన్నది. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ప్రభు రాకడ దినములలో ఉంటున్నాం. నీ ఆత్మ, నీ ఆలోచనలు దేవునికి దగ్గర అవ్వాలి. ఒకవేళ ప్రభు ఈ సంవత్సరమే వస్తే ఎత్తబడే సంఘములో మనమందరం ఉండాలంటే మనము దేవునికి దగ్గరగా ఉండాలి. కాబట్టి ఆర్పాటం చేయండి, ఒకరిని ఒకరు ప్రోత్సహించండి, ఒకరినొకరు బలపరచండి. ఎవరు కూడా దేవుని వాక్యమునకు దూరంగా ఉండవద్దు. ఈ రాత్రి వచ్చిన దాని వలన ఈ మాటలు విన్నారు, రాకపోయినట్లయితే ఈ మాటలన్నిటిని మీరు పోగొట్టుకున్నట్లయితే దేవుని స్వరమును వినలేక మీరు దూరమై ఉంటారు. కాబట్టి 1 గంటన్నర సేపు, 2 గంటలే కాబట్టి సమర్పణ హృదయముతో కలిసి రండి. దేవుడు మీతో మాట్లాడుతాడు. మీ ఆత్మలో నూతనత్వాన్ని, మీ మనస్సులో రూపాంతరమును దేవుడే తీసుకొచ్చును గాక. ప్రార్థన. తండ్రి, వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దర్శించినందుకు స్తోత్రం. వినిన మాటలను బట్టి స్తోత్రం. ఇది ఆత్మ ప్రేరేపణతో వచ్చిన వర్తమానం కాబట్టి ఈ వర్తమానము వారు భద్రముగా హృదయంలో దాచుకొని వెళ్ళుటకు సహాయం చేయండి. వారు నిద్రిస్తున్నప్పుడు ఆలోచన కలిగించండి. వారి ఆత్మను గూర్చి, శరీరమును గూర్చి, ఈ లోకమును గూర్చి, పరలోకమును గురించి ఆలోచించే ఆ గ్రహింపుడు ప్రతి బిడ్డలకు దయచేయండి. వచ్చిన ప్రతి బిడ్డలను మీరు దర్శించారు.
రాని వారిని జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినం అనేకులు రావటకు సహాయం చేయండి ప్రభువా. ఎవరు కూడా సోలిపోకుండా, ఎవరు కూడా అలసిపోకుండా నీ సన్నిధికి ఉత్సాహముగా రావటానికి మీరు సహాయము చేయండి. ఈ 100 రోజులు ఒక పండగలాగా, ఈ 100 రోజులు నీ బిడ్డలందరూ కూడా రూపాంతరము చెందుటకు మీరిచ్చిన ఒక అవకాశముగా మేము తీసుకుంటున్నాము. కాబట్టి నీ బిడ్డలందరూ ఏకాత్మ కలిగి, ఏక మనసు కలిగి నీ సన్నిధిలో గడుపుటకు సహకరించమని తెలియచేస్తూ, ఈ రాత్రి మంచి నిద్రను దయచేయండి. పడకల చుట్టూ నీ కాపుదల దయచేయండి. రేపు ఉదయం నీ బిడ్డలు వెళ్తున్న ప్రతి పనులలో మీరు తోడుగుండి నడిపించండి. మరలా రేపు సాయంత్రం నీ సన్నిధికి వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవ మీరే తోడు నీడగా ఉండి మమ్మలను నడిపించమని యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా రేపు కలుద్దాం. గాడ్ బ్లెస్ యు.